తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 2022లో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్తో కూడిన ధర్మాసనం తుది ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కోరిన పిటిషనర్ జమ్మూ కశ్మీర్లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టారని వాదించారు. ఈ విషయంలో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించాలని కోర్టుకు తెలిపారు. అయితే ఆర్టికల్ 170 పునర్విభజనకు సంబంధించిన అంశాలను స్వీకరించడంలో రాజ్యాంగపరమైన అడ్డంకిగా పనిచేస్తుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇలాంటి వ్యాజ్యాన్ని అనుమతిస్తే ఇతర రాష్ట్రాల్లోనూ చేపట్టాలనే వ్యాజ్యాలు వరదల్లా వస్తాయని అభిప్రాయపడింది. కేంద్రపాలిత ప్రాంతాలతో పోల్చినప్పుడు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ నిబంధనలు భిన్నంగా ఉన్నాయన్న సుప్రీంకోర్టు పిటిషనర్ జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించినందున ఆయన వాదనను తోసిపుచ్చింది. 2026లో జనగణన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారని ధర్మాసనం గుర్తు చేసింది.